జై మహారాజ్కి జై. ఓకేనండి స్వామి. సరే, గురుమధ్య స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురు గంగాధర సాయిరామ, గురు భరద్వాజ్ సాయిరామ, ఆనంద స్వరూప శ్రీపాద శ్రీవల్లభ స్వామి పరబ్రహ్మణే నమః. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే వందే वाल्मीकि कवि कोकिलम रामभक्त हनुमान की जय. श्री भगवान वेंकटेश्वर महाराज की जय. सदगुरुमूर्ति भारद्वाज महाराज की जय. सदगुरुमूर्ति गंगाधर साईनाथ महाराज की जय. सदगुरुमूर्ति गोपाल बाबा महाराज की जय. श्री ज्ञान प्रदान चोट अम्म को जय. श्री गुरु रामानंद स्वामी की जय. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. మనం నిన్నటి వరకు 2 అభంగాలు చెప్పుకున్నాం అండి. ఇవాళ 3వ అభంగం చెప్పుకోవాలి. ఈ 3వ అభంగం భూపాలి రాగంలో ఉంటది. అంటే ఎక్కువగా కాకడారతలు అన్నీ కూడా భూపాలి రాగంలోనే ఉంటాయి. ఈ భూపాల రాగంలో ఉన్న గొప్పతనం విశిష్టత ఏంటంటే, ఎప్పుడైతే మనం ఉదయాన్నే లేచి భూపాలి రాగంలో ఏ పాటైనా సరే ఏ పాటనైనా సరే భూపాలి రాగంలో గనక మనం ఆ రాగంతో స్వరబద్ధంగా గనక ఆ రాగంతో గనక ఆ పాటను పాడుకుంటే మొత్తం ఆ ఆ రోజు నైట్ అంతా మన పేగుల్లో కానీ మన నర నరాల్లోనూ ఏదైతే చెడు అనేది పేరుకుని ఉంటుందో అదంతా కూడా కఫం రూపంలో బయటకు వచ్చేస్తుందండి. అందుకనే కాకడ హారతి పాడినప్పుడు ఎవరైనా సరే గమ్ముని కఫం నోట్లోకి వచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితికి లోనవుతూ ఉంటారు. అది జనరల్ గా జరిగేది. అదే బయట ఎక్కడైనా నుంచుని ఆ ఎక్కడైనా నుంచుని పాడుకుంటున్నాం అనుకోండి, ఆ గమ్మున పక్కన ఊసేస్తాం కానీ చాలా చోట్ల అక్కడ అలా వీలవదు. కానీ ఎక్కువగా వీలైనంత వరకు కఫాన్ని బయటికి లాగేస్తుంది. అది ఆ రాగంలో ఉన్న విశిష్టత. ఇప్పుడు మనం దాంట్లో భూపాళి రాగంలో 3వ అభంగాన్ని తెలుసుకుంటున్నాం. ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. ఉఠా ఉఠా 2 సార్లు ఎందుకన్నారు అంటే, మనం అది నిద్రా పరిస్థితి. ఆ సమయంలో ఎక్కువగా జనబాహుళ్యం అంటే వాళ్ళు భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీలైనంత వరకు నిద్రపోతూ ఉండడానికి ఉండే సమయం అది మంచి నిద్రా సమయం లాంటిది. అటువంటప్పుడు ఉఠా లెమ్ము, ఉఠా మళ్ళా లెమ్ము అంటే కొంచెం గట్టిగా లేపడానికి అన్నమాట ఇదంతా. అది బాబా గారిని మనం లేపుతున్నట్టుగా అనుకుంటాం కానీ మనకు మనమే ఆ నిద్రమత్తులోంచి బయటికి వచ్చేలాంటి పరిస్థితి అన్నమాట ఇది. ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడజీవ. లెమ్ము లెమ్ము ఓ సాయినాథ గురు చరణ కమల దావ. మన సమర్థ సద్గురువైనటువంటి బాబా గారి చరణాలు, నీ పరమ పవిత్రమైనటువంటి చరణాలు మాకు దర్శనమిమ్ము. ఆ కమల దావ అవి ఎలా ఉన్నాయట, ఆ పాదాలు ఎలా ఉన్నాయట, కమలాలు ఎలా అయితే ఉంటాయో ఆ చరణ కమలాలు కమలాలంత మృదువుగా. కమలము అంటే మీకు తెలిసిందే, చెరువులో ఉండే పెద్ద వికసించిన ఒక కమలం కానీ ఒక కలువ పువ్వుని ఎప్పుడైనా మనం చూసినప్పుడు దాన్ని చేతితో కనుక మనం స్పృశించాం అనుకోండి, ఎంత మృదువుగా ఉంటది అంటే అది మన చెయ్యి దానికి తగిలింది అన్న స్పర్శ కంటే కూడా ఆ మృదుత్వం మన హాయిని అనుభవిస్తుంది మన మనస్సు. అంత మృదువుగా ఉంటది ఆ కమలం. అటువంటి బాబాగారి పాదాలని మనం ముట్టుకున్నప్పుడు ఆ భావన కలుగుతాదట. సాయినాథ గురు చరణ కమల దావా అలా మనం ముట్టుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అని అంటే, ఆ చరణ కమలాల ద్వారా శక్తి మనలో ప్రసరించి ఆది వ్యాధి భవ తాపవారుని తారాజడ జీవ. మనం ఏదైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామో
ఈ భౌతిక ప్రపంచంలో ఉండేలాంటి ఆది వ్యాధులు అంటే అవి మన వాళ్ళు ఏమంటారంటే మూడు చెప్తారు: ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని. ఇవి ఈ మూడు కూడా బాబా గారి చరణాలు స్పృశించినప్పుడు మనకు తొలగిపోతాయి. ఎందుకు తొలగిపోతాయి అని అంటే, ఎంత గట్టిగా ఉన్న వెన్నపూస అయినా సరే నిప్పుల దగ్గరికి వెళ్ళి అలా సెగ చూపించగానే, అంటే కొంచెం వేడి చూపించగానే ఆ వెన్న అప్పటిదాకా ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు, చాలా గట్టిగా ముద్దలా ఉండొచ్చు. కానీ అంత గట్టిగా ముద్దలా ఉన్న అది కూడా ఏమవుతుంది, నిప్పు దగ్గరికి వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా తన సహజమైన ఆ గట్టిగా ఉండే ఆ గుణాన్ని కోల్పోయి కరిగిపోవడం మొదలు పెడుతుంది. అలాగే మనలో ఈ త్రితాపాలు ఏవైతే ఉన్నాయో, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము అనే వీటితోటి మనం పీడించబడుతూ ఉంటాం. అంటే శారీరకంగా, మానసికంగా, దైవపరంగా, ప్రకృతి పరంగా, రోగాలతోటి, వీటితోటి మనం బాధపడుతూ ఉంటాం ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో. ఈ మూడు రకాలైన త్రితాపాలు కూడా మనకి బాబా గారి పాదాలను స్పృశించిన మరుక్షణము వెన్న ఎలా అయితే కరిగిపోతుందో అలాగవి కరిగి కిందకి పోతాయి. భవతాపవారుని, భవతాపం అంటే భవము అంటే ఈ ప్రపంచం. మనకి జనరల్ గా అన్నమయ్య సినిమాలోను దాంట్లోను భవసాగర్ నాతరామ భవసాగర మీదను నలినదళే క్షణ రామ అన్న పాట ఉంటది. అది ఏంటి? భవసాగరం అంటే మనం అదే సంసార సాగరం. భవము అంటే ఈ సంసారం. ఈ సంసారం అనే ఈ సాగరాన్ని మనం ఈదలేము. ఎంత కష్టపడినా సరే ఈదలేము. ఆ ఈదేటప్పుడు మనం పడే శ్రమ చాలా ఎక్కువగా ఉంటది. దాన్నే తాపం అంటే ఈదలేక మనం పడే అలసటని తాపం అంటారు. అప్పుడు ఎండలో వెళ్ళిపోతున్నప్పుడు చూడండి, మనం ఒంట్లోంచి నీరంతా పోయినప్పుడు తపించిపోతాం, దాహం వేసిపోద్ది. అలాగా ఈ సంసారంలో ఈదులాడుతున్నప్పుడు మనం ఆ కష్టాలు భరించలేక చాలా ఆ, బాధగా, ఎంతో ఇదిగా దుఃఖార్తులం అయిపోయి ఉంటాం. అటువంటి దాన్ని తాపవారుని తారా జడ జీవ, ఆది వ్యాధులను దూరం చేస్తూ మా అజ్ఞానాన్ని పారద్రోలి మాకు చైతన్యాన్ని కలిగించు బావా బాబా. అంటే ఏంటి? ఈ భవసాగరంలో ఉండే ఈ తాపాన్ని తగ్గించి తారా జడ జీవ, దాన్ని దాటడానికి ఈ ఈ జడమైన ఈ ప్రపంచంలో ఈ జీవుడు దాటి మీ పాదాల దగ్గరికి చేరాలి అని అంటే ఈ భవసాగరాన్ని దాటాలి. అది దాటాలంటే మాకున్న ఏకైక మార్గం ఏంటి? సమర్థ సద్గురు సాయినాథుల వారి చరణ కమలాలే. ఆ చరణ కమలాల యొక్క సేవే మనకి మార్గం, ఇంక రెండోది లేదు. ఎందుకంటే మనకి ఉన్నదల్లా దత్త సాంప్రదాయంలో ఉన్న ఏకైక మార్గం ఏంటంటే, దత్త సాంప్రదాయం అంతా కూడా పాదుకులతోటి కూడి ముడిపడి ఉంటుంది. ఎంతసేపు దత్త మందిరాల్లోకి, మనం ఏ దత్త మందిరంలోకి వెళ్ళినా ఎంతసేపు అక్కడ ఏముంటాయంటే నిర్గుణ పాదుకులైనా ఉంటాయి, పాదుకులైనా ఉంటాయి. లేదు ఔదంబరంతో చేసిన చెక్క పాదుకులు, పాదుకులే ఉంటాయి కానీ విగ్రహాలు, మూర్తులు ఉండవు. కానీ మన సంతృప్తి కోసం మనకి రూపం మీద ఎక్కువగా మమకారం ఉండడం చేత మనుషులు కదా, మనుషుల్లాగే మనం కూడా భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించుకుంటాం. ఆ కల్పించుకున్న రూపాలను అక్కడ పెట్టుకుంటాం. అంటే నృసింహ సరస్వతి స్వామిని, దత్తస్వామిని చూసాం. అంటే మన తరాలు, ముందు తరాలు వాళ్ళు. కాబట్టి ఆయన రూపం ఇలా ఉంటది, కొంగు ఇలా కప్పుకుని చక్కగా ఆ శిఖ శిఖతోటి మంచి ఇదిగా చక్కగా ఉంటారు వెలుగుతోను. అందుకని ఒక ఆయన ఛాయాచిత్రం గీశారు. అది మనకి నృసింహ సరస్వతి స్వామి. మాణిక్య ప్రభులు వారు, ఆయన కూడా మొన్నటి దాకా మనకి మన ముందు తరాల వాళ్ళకి చూసిందే కాబట్టి ఆయన ఫోటోలు, ఛాయాచిత్రాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కలకోట స్వామి సమర్థులు వారు, ఆయన్ని కూడా మన ముందు తరాల వాళ్ళు చూశారు. ఇలాగా కానీ అవి పెట్టరు. ఏదైతే ముఖ్య మందిరం ఉందో, గర్భగుడి అంటామో, ఆ గర్భగుడిలో ఏముంటాయి అంటే పాదుకలే ఉంటాయి, దత్తపాదుకలు. ఈ దత్తపాదుకలనే మనం ఆరాధించుకుంటాం. అదే మనకి భారతదేశానికి ఏకైక సాంప్రదాయం. అందుకనే శ్రీరాముడు అడవుల్లోకి వెళ్ళిపోయిన రాముడే పరిపాలించినట్టు రామరాజ్యం అని అన్నారు. ఎలాగా? రాములు వారి పాదుకల్ని భరతుడు సింహాసనం మీద పెట్టి పాలించాడు తప్పించి భరతుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదు.
మరి రాముల వారు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి. విష్ణుమూర్తే కదా దత్త సాంప్రదాయంలో మనకి మధ్య ముఖం విష్ణుమూర్తి. అందుకనే దానికి విష్ణు సహస్రనామం సత్యనారాయణ స్వామి వ్రతం. యువతల ముఖం ఈశ్వరుడు, దానికి రుద్రాభిషేకం. యువతల ముఖం బ్రహ్మ. ఇలాగ మనకి ఏదైతే ఉందో అది రాముల వారు దత్తాత్రేయ స్వామి కాబట్టి ఆ పాదుకల్ని అక్కడ పెట్టి భారతదేశాన్ని పరిపాలించాడు భరతుడు. అలాగా మనకు కూడా ఈ ఆధారం చేసుకుని భవసాగరాన్ని దాటాలి అని మనకి ఈ అభంగంలో తెలుస్తుంది. ఇక్కడ మనం సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుని చరణములను ఒకసారి ఆ చరణాలు చూపించు స్వామి, ఆ పాదాలను మేము ముట్టుకుని ఒకసారి మీకు నమస్కారం చేసుకుంటే మా త్రితాపాలు తొలగిపోతాయి. అందుకని లెమ్ము, ఉఠా ఉఠా, లేచి మీ పాదుకల్ని మీ పాదాలని మాకు చూపించు స్వామి అని అడుగుతున్నాం అనమాట. ఒకసారి మోరేశ్వర్ ప్రధాన్ గారి భార్య స్వప్నంలో బాబా గారు కనపడి పాదుకలు ఇచ్చారట. అప్పుడు ఆవిడ ఏం చేసింది, ఈ మోరేశ్వర్ గారి భార్య, మోరేశ్వర్ ప్రధాన్ గారి భార్య ఏం చేసిందంటే వెండి పాదుకలు తయారు చేయించుకుని బాబా గారి దగ్గరికి తీసుకెళ్ళి, బాబా గారండి మొన్న నాకు స్వప్నంలో పాదుకలు మీరు ఇచ్చారు, ఇవిగో నేను చేయించుకొచ్చాను అనేసి వెండి పాదుకలను తీసుకెళ్ళి బాబా గారికి ఆ పాదుకల్ని ఇచ్చింది. ఇస్తే స్వామి ఆ పాదుకల్ని ఒకసారి అలా ముట్టుకుని స్పృశించి, అమ్మా వీళ్ళ ఇంటికి తీసుకెళ్లి పూజ చేసుకో అని అన్నారట. సరే ఆవిడ ఎంతో భక్తి భావంతో ఆ రెండాటిని కళ్ళకద్దుకుని ఇంటికి తీసుకెళ్ళడానికని ద్వారకామాయ నుంచి బయటకు వెళ్తుంటే అక్కడే ఉన్న శ్యామ గారితో బాబా గారు ఏమన్నారంటే, చూడు శ్యామ, ఆ తల్లి ఆ పాదాలను కోసుకుని తీసుకుపోతుంది అని అన్నారు. అంటే ఏంటి, ఈయన కూడా చేత ఈయనలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని అటేపు ప్రసరింపజేశారు, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అందుకనే నా పాదాలని ఆ తల్లి కోసుకుని తీసుకుపోతుందని అన్నారు బాబా గారు. అవి ఇప్పటికీ కూడా ప్రధాన్ గారు వాళ్ళ వంశస్థుల దగ్గరే ఉన్నాయనుకోండి, ఎవరైనా బాంబే వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చు. గురువు పాదాలకి అటువంటి విశిష్టత ఉంది. గురువు పాదుకులు అంటే గురు పాదుకులు ఏవైతే అవి గనక మనం ఇవి బాబా గారి పాదుకులు అని మనం గనక అనుకుని ఆ పాదుకులను అక్కడ సమాధి మీద పెట్టి ఒకసారి సమాధికి స్పృశింపజేసి ఆ పాదుకులను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లో సాక్షాత్తు బాబా గారు ఆ గురువు ఉన్నట్లే. అంత ఇదిగా ఉంటాయి అనమాట, అంత శక్తివంతంలో ఉంటాయి అవి. ఆది వ్యాధుల గురించి ఒకసారి ఇప్పుడు మళ్ళీ అనుకుందాం మనం. ఈ ఆది వ్యాధులు ఏంటంటే చూడండి, మనం ఏదైనా సరే ఒక కార్యక్రమం చేసేసిన తర్వాత ఓం సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు ఓం శాంతి 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 అని శాంతి మంత్రం చెప్తాం. ఎందుకు ఇలా చెప్పుకోవాలి అంటే, 3 సార్లు ఎందుకు చెప్పాలంటే మనం పడే ఆది ఆత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం ఈ 3 కూడా శాంతించాలి అంటే ఇది ఒకసారి చెప్పుకోవాలి. ఓం సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినా ఉదీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని చెప్పుకోవాలి. ఆది ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. వీటిని త్రితాపాలు అని అంటాం కదా. ఈ త్రితాపాలు మన దోషాల మూలానే ఉంటాయి. మొదటిది ఆధ్యాత్మికం. అంటే ఆధ్యాత్మికం అంటే ఏంటంటే మానసికంగా మనకి మానసిక వేదన, శారీరకమైన రుగ్మతలు, రోగాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం. ఇవి ఈ టైప్. అలా కాకుండా ఆది భౌతికం అంటే భౌతిక ప్రపంచంలో శత్రువులు కానీ, విష జంతువులు కానీ, లేకపోతే ఏదైనా బండి మీద వెళ్ళిపోతుంటే పడిపోవడం కానీ ఇలాంటివి జరిగినాయి అనుకోండి, ఇది ఆది భౌతికం. అలా అంతే. అలా కాకుండా ఒక్కొక్కసారి సడన్ గా ఏదో బస్సులో వెళ్తూ ఉంటాం, ఆటోమేటిక్ గా బస్సు దేన్నో డాష్ ఇచ్చేస్తుంది. అటువంటి వాడు అకాల మరణాలు కూడా ఉండిపోతాయి. ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఇంకా మూడవది అది దైవికం. ఈ ఆది దైవికం ఎలాంటిది అంటే అది మన మూలాన్ని జరిగేది కాదు. ప్రకృతి వైపరీత్యాల నుంచి భగవంతుడి ద్వారా, దైవం ద్వారా జరిగే మన ప్రమాదాలు అనమాట. అంటే అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, ఎండ ఎక్కువైపోవడం కానీ, వర్షం ఎక్కువైపోవడం కానీ, ఇలాగా మనం ఈ వీటితోటి ప్రకృతి ప్రకృతి చేత మనం గనక ఇబ్బంది పీడించబడి
అది అది దైవికం. ఇలాగ మనం ఈ మూడు తాపాల నుంచి, ఈ ఈ మూడాట్ల నుంచి కూడా మనం రక్షింపబడడానికి మనం ఆయన ఏమని ప్రార్థిస్తున్నాం? ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమలదావా ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. ఈ మూడాట్ల నుంచి మమ్మల్ని కాపాడి రక్షించు బాబా అని ఆయన నిద్ర లేపుతూనే అడుగుతున్నాం. ఇక దాని తర్వాత దాంట్లోదే గేలి తుమ్హా సోడునియా భవ అమరజని విలయ పరిహి అజ్ఞాన సీతుమచి భుల వియోగ మాయా శక్తి నాహమయత్ కించిత హి తిజలా సారాయ తుమీచతి తేం సారు నిదావ ముఖ జనతారాయ. అంటే సంసారం అనే అంధకారం నిన్ను వదిలేసింది. కానీ ఈ మాయ, యోగ మాయ అని మనం ఏదైతే మామూలుగా అనుకుంటామో అది బాబా గారిని అయితే పట్టుకోలేదు, ఆయన వదిలేసింది. కానీ మనల్ని మాత్రం పట్టి పీడిస్తుంది. అటువంటి యోగమాయ నుంచి బయటపడడానికి ఎవరు సాయం చేయగలరు? భులవి యోగమాయ పరిహి అజ్ఞానాసి. మేము ఎవరో అజ్ఞానంలో ఉండిపోవడం చేత ఈ యోగమాయ అనేవాడు మమ్మల్ని బాధ పెడుతుంది. భులవి యోగమ తుమచి, నువ్వు మాత్రమే దాని నుంచి మమ్మల్ని కాపాడి రక్షించగలి చేయూతనివ్వగలవాడు నువ్వు ఒక్కడవే. అదన్నమాట. గేలి తుమ్హా సోడున్యా భవ సమర విలయ హరిహి అజ్ఞానాసి తుమచి భుల వియోగమా. దాని నుంచి మనల్ని రక్షించగలిగిన ఏకైక శక్తివంతులు ఎవరు అంటే సమరస తత్వాన్ని. శక్తి నామయత్కించిత సారాయ. ఇంచేత మనం దాని నుంచి తప్పించుకునేంత శక్తి లేని వాళ్ళం, అంటే శక్తిహీనులం. కాబట్టి మాకు చెయ్యూతనియ్యి, మాకు చెయ్యి అందించి ఈ సంసారం అనే అంధకారం నుంచి మమ్మల్ని బయటపడాయి. అలా పడేయాలి కాబట్టి నిన్ను ఇంత పొద్దున్నే లేచి నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని మరీ బతిమాలుతున్నావు. బాబా తుమ్హేచ్చతీతేం సారుని దావా ముఖ జనతారాయ. ఏదైతే పొద్దున్నే లేచి మనం ఎవరి ముఖం చూసామో అని అంటాం చూసారా, అలాంటిది నీ తేజోవంతమైన ముఖం మాత్రమే మమ్మల్ని దాంట్లోంచి బయటపడేస్తుంది. కావును తండ్రి, దర్శనమియ్యి మాకు, నువ్వు లేచి నీ ముఖాన్ని మాకు చూపించు అని కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాం అన్నమాట. అంటే ఏంటి? మనం ఈ సంసారంలో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే జనరల్ గా మనకు తెలిసింది ఏంటి అంటే మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకంతా కూడా ఇది శాశ్వతం అనే భ్రమలో ఉంటాం. కానీ ఒరిజినల్ గా ఏంటి? దీని తర్వాత ఇది స్థూల శరీరం, దీని తర్వాత సూక్ష్మలోకం. ఇది ఇది ఒక లోకం, స్థూలం. అంటే కనపడుతూ ముట్టుకున్నది పట్టుకున్నది మనకి స్పర్శ ద్వారా తెలుస్తూ ఉంటది, చూపుల ద్వారా అందుతూ ఉంటది, తెలుస్తూ ఉంటది, చెవుల ద్వారా వింటూ ఉంటది. ఇదంతా స్థూలం. దీనికంటే ఇంకొక మెట్టు పైకి వెళ్ళినప్పుడు సూక్ష్మం. ఆ సూక్ష్మానికంటే ఇంకొక మెట్టు పైకి వెళ్ళాం అనుకోండి, కారణం. దానికంటే పైకి వెళ్ళినప్పుడు మహాకారణం. ఇవన్నీ దాటిన స్థితి బాబా గారిది. కాబట్టి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమించి చేసే ఈ యోగమాయ అంటారు దీన్ని. ఈ సంసారం శాశ్వతం అనుకుని మన వాళ్ళే శాశ్వతం, నేను ఏదో ఇక్కడ బతికి ఉండిపోతాను, ఈ ప్రపంచంలో ఉండిపోతాననే భావనలో ఎప్పుడు మన దేహం నేను అనే మన భావన ఇక్కడ మనం శాశ్వతం అనే దాన్ని మనలో ఎప్పుడూ నిలబెడతా ఉంటది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు భగవద్గీతలో? మమ మాయా దురిత్యయ. అంటే ఆయన మాయను గాని మనం దాటాలి అంటే ఎవ్వరి వల్ల కాదు. ఎవరి వల్ల అని అంటే స్వామి, నువ్వు కట్టిన ఆ కట్లు నువ్వు తెంపితేనే తెగుతాయి, కానీ మా అంతటి మేము తెంపుకుందాం అంటే ఇంకా బిగుసుకుపోతాయి. ఇప్పుడు మనల్ని భగవంతుడు ఈ సంసారం అనే దీనితోటి తాళ్లతోటి కట్టేశారు. ఇవి విడిపించుకుందాం గీంచుకున్నాం అనుకోండి, మనం ఎంత గట్టిగా గీంచుకుంటే ఇంకా గట్టిగా అంత గట్టిగా ముడేసుకుపోతా ఉంటాయి. అంటే ఇది ఎలాంటిది అని అంటే జనరల్ పుట్టినప్పుడు ఏమీ గుర్తు లేకుండా శుభ్రంగా చక్కగా ఏమీ లేకుండా మంచి నిష్కల్మషమైన మనసుతోటి ఆలోచనలతోటి వచ్చాం అంతే. ఒకసారి ఒక తండ్రి
పిల్లోడు పుట్టిన తర్వాత లాలించి ముద్దు చేసుకుని అంతా చేసాడు. తను పనిలోకి వెళ్ళాడు కాబట్టి పనిలోకి వెళ్ళిపోయాడు. పనిలోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు అయ్యో ఇంటి దగ్గర పిల్లోడు ఉన్నాడు కదా అనేసి పాపం గుర్తు చేసుకుని మరి ఆడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాళ్ళు అడుక్కుని రారా కన్నా అనేసి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఆడి చేతికి ఇచ్చాడు. ఇచ్చి తండ్రి కాళ్ళు కడుక్కు కాళ్ళు తుడుచుకుని వచ్చి నా కొడుకు నేను ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్ ని మళ్ళీ నాకు ఏమన్నా ఇస్తాడా లేకపోతే ఏం చేస్తాడా అనేసి ఒకసారి తన కొడుకుని చిన్న పరీక్ష పెట్టుకున్నాడట. ఏమని, అరే కన్నా నాకు బిస్కెట్ ప్యాకెట్ నాకు బిస్కెట్ ఇవ్వరా, నీ దగ్గర ఉంది కదా ఇంత బిస్కెట్లు ఇన్ని ఉన్నదా నాకు ఇవ్వా అని అనగానే ఈడ అప్పుడు దాకా చిన్నపిల్లోడే కొంచెం మరి పెద్ద అవుతున్నాడు కదా. వెంటనే ఆ బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పట్టుకుని బిస్కెట్ ప్యాకెట్ ని వీపు వెనకాల దాచేసుకుని అమ్మా నాది అని అన్నాడు. అంటే చూడండి, మనం కూడా ఈ భౌతిక ప్రపంచం వచ్చిన కొన్నాళ్ళ వరకు భగవంతుడు అన్ని నిష్కల్మషంగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనలో స్వార్థం ప్రవేశించి ఎంటర్ అయిపోద్దో వెంటనే నాది అనే భావన కలుగుతుంది. ఆ నాది అనే భావన ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంటే భగవంతుడేమో మనకి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. ఆ ఇచ్చిన 1,00,000 రూపాయల్లో దక్షిణ భగవంతుడికి ఎంత ఇస్తాం? బాబా గారు 2 కాసులు అడిగారు. బాబా గారు 2 కాసులు అడిగారు. ఆ 2 కాసులు ఏంటి? శ్రద్ధ సబూర్యం. బాబా గారు 11 సూత్రాలు చెప్పారు కదా, 11 రూపాయలు అడిగారు. బాబా గారు పోనీలే బాబా గారు కదా మనకి ఇదంతా ఇచ్చిందని గట్టిగా అయితే మన భావన ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఓ 116 రూపాయల వరకు వెళ్తుంది. లేదు ఇంకా వాడు ధర్మాత్ముడు అనుకుందాం, కొంచెం ఇంకా స్వార్థం లే లేనివాడు అనుకో 1,116 వరకు వెళ్తుంది. ఇంకా ఇంకా కొంచెం బాగా బాగా మంచి ఆధ్యాత్మిక భావనలు మంచి భక్తి గలవాడు అనుకుందాం, గట్టిగా అయితే అన్నదానానికి ఓ 10,000 రాస్తాడు. ఇంకంతకంటే ఎదరికెళ్ళాం. అంటే ఈ ఇచ్చింది ఎవరు? తండ్రి. ఆ తండ్రి ఎవరు? బాబా గారు బిస్కెట్ ప్యాకెట్ రూపంలో తెచ్చి మనకి 1,00,000 రూపాయలు ఆస్తిని ఇచ్చారు. కానీ మనం ఏం చేసాం? ఆయన అడిగింది ఒక్క బిస్కెట్. ఎవరు? తండ్రి. వెంటనే పిల్లోడు ఏం చేశాడు? వీపు వెనకాల చేయబెట్టేసుకుని అమ్మా నాది అన్నాడు. ఇంత తెచ్చి ఆ ఎండలో కష్టపడి అలాగ బాబా గారు తన తపస్సునంతా ధారపోసి ఆ తపోశక్తితోటి మనకందరికీ సుఖాలని సౌఖ్యాలని ఇన్నాటిని ఇస్తున్నారు. అటువంటి బాబా గారు అడిగిన దక్షిణ రూపంలో మనం ఇస్తే అది విశ్వకంతటికీ చెందుద్ది. బాబా గారి చేతితో ఆ దక్షిణ ఎప్పుడైతే ఆయన చేతిలోకి వెళ్ళిందో బోల్డ్ అని ధర్మ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. కానీ మన ఆలోచన ఎక్కడ ఆగిపోద్ది? ఎంత ఇవ్వగలం అక్కడ అక్కడ ఆగిపోతా ఉంటది. ఎందుకంటే అది జనరల్ గా మనుషులం కాబట్టి మనకి ఆ స్వార్థం ప్రవేశించిన తర్వాత ఇంకంతే. అది మళ్ళీ ఎవరు తెంపాలి దాన్ని? జ్ఞానాన్ని అనుగ్రహించి మళ్ళీ బాబాగారే ఒరే నాయనా నువ్వు నాకు 1 రూపాయి ఇస్తే నేను నీకు 10 రూపాయలు ఇవ్వాల్సి ఉంటదిరా, ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేయి. కిందటి జన్మలో నువ్వు చేసిన ధర్మ కార్యక్రమాలకే నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు కూడా చేసుకున్నావు అనుకో, వచ్చే జన్మలో ఇంకొంచెం మంచి ధర్మ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేస్తే నీకు ఇస్తాను అని గ్రంథాల ద్వారా మంచి మంచి స్వప్న వీటి ద్వారా మనకి పారాయణాల ద్వారా తెలియజేస్తారు. కానీ ఆ పారాయణం అయిపోయిన మరుక్షణం దాంట్లో ఉన్న ఎసెన్స్ మనం మర్చిపోతూ ఉంటాం. అలాగా ఈ దేహం శాశ్వతం అని అనుకుంటాం. దైవనామస్మరణం ఎప్పుడు చేద్దాం అనుకుంటాం? బాబా గారు అన్నారు నామం చేయి నామం చేయి నామం చేయి అన్నారు. నామం ఎప్పుడు చేద్దాం అనుకుంటాం? అయ్యి బాబు ఇప్పుడండి ఉద్యోగంలో అస్సలు ఖాళీ ఉండలేదండి, భజనకి వెళ్దాం అంటే ఖాళీ ఉండలేదు, సాయిరామ్ సాయిరామ్ అందాం అంటే ఖాళీ ఉండలేదు, దైవనామస్మరణం చేయడానికి ఖాళీ ఉండదు. ఎందుకంటే 24 గంటలు మనకి సెల్ మోగుతూ ఉంటది, ఆడితోటి వీటితోటి మాట్లాడాలి, సంసారం ఉద్యోగంలో ట్రబుల్స్ ఇంట్లో బాధలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా సరే నామస్మరణం చేసుకోవడానికి ఏం అడ్డు ఉండదు. కానీ మనం చేయడానికి మన మనస్సు అంగీకరించదు. మనం శాశ్వతం అని అనుకోవడంలో దీంట్లో పడిపోతుంది. కాదు, ఈ దేహం ఎప్పుడైనా పడిపోయేదే, ఇది అశాశ్వతం అని అనుకుంటే ఆ నువ్వు నువ్వు నామం చేసినా చేయకపోయినా డ్యూటీలో నిన్ను ఆఫీసర్ తిట్టాలి
నువ్వు లేటుగా వెళ్ళినందుకు ఆఫీసర్ తిట్టాలంటే తిడతాడు. నామం చేసుకుంటా వెళ్ళావు అనుకో తిట్టడు. ఎందుకు తిట్టడు అంటే నామం చేస్తే అది వ్యాపారం అని కాదు అక్కడ. నామం చేసినప్పుడు ఆ నామం యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే అవతల ఆఫీసర్లోకి ప్రవేశించి, అంటే చూడండి, ఒక గంధం రాసుకున్న గంధం యొక్క ఆ గంధం రాసుకున్న అతను బహుశా బస్సులో కూర్చున్నాడు అనుకుందాం. గంధం వాసన వాడికి ఒక్కడికే వస్తుంది కాదు, ఆ చుట్టుపక్కల కూర్చున్న ఇద్దరు ముగ్గురికి కూడా ఆ స్మెల్ మంచి చక్కగా ఆహ్లాదకరంగా వాళ్ళకి ముక్కు పుటాలకు తగులుతూనే ఉంటది. అలాగే నువ్వు నామస్మరణం చెయ్యాలే గాని భగవంతుడి నామస్మరణ దాని వైబ్రేషన్ ఏం చేస్తుందంటే అవతల మనిషిలో ప్రవేశించి వాడు ఓహో పాపం ఏ బస్సు అందలేదేమో, లేదా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడేమో, సర్లే రేపటి నుంచి ఆలస్యంగా రాకు, ఎందుకంటే మనకి రూల్స్ ఉన్నాయి కదా అని ఒక మొక్కతో తేలుస్తాడు. కానీ మనం ఈ ఈ వేరే వేరే టెస్టులు చూసుకుంటాను బస్సులో కూర్చుని ఆడితోటి వీటితోటి పోసుకు కబుర్లో ఇవే చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా దాని తాలూకా ప్రభావం ఏమవుతుందంటే ఒక మనిషి వెనకాల మనం ఎప్పుడైతే వాడి గురించి చెప్పుకున్నామో చెడుగా, దాని ప్రభావం దాని తాలూకా అది మన మీద పడిపోద్ది. అప్పుడు ఆఫీసర్ ఇంకో 2 కేకలు ఎక్కువ వేస్తాడు, వీలైతే నోటీస్ కూడా ఇస్తాడు. అదన్నమాట ఇక్కడ జరుగుతూ ఉన్నది. అంటే మనం శాశ్వతం అనుకునే ఈ దేహాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది బాబా గారు చక్కగా మనకి ప్రతి నిమిషం చెప్తానే ఉంటారు. ఆ పరబ్రహ్మ తత్వం భగవంతుడు మాత్రమే శాశ్వతం. మనం ఎప్పుడైనా ఆయన దగ్గర నుంచి వచ్చాం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తామనే ఎరుకులో ఉండి ఆ పని చేసుకుంటాను. ఈ దేహం అశాశ్వతం అని తెలుసుకోవాలి అంతే. లౌకిక విషయాల్లో కొట్టుకుని దాంట్లో పడిపోయి వెళ్ళిపోతున్నాం అనుకోండి, దైవనామస్మరణం చేసుకోవాలని మనసుకి ఎప్పుడూ అనిపించదు. ఈ మనసు ఎలాంటిదంటే ఈగలాంటిది. ఈగ ఏం చేస్తుంది, నువ్వు ఒకవేళ అక్కడ గంధం లేకపోతే మంచి సువాసన వచ్చే సెంట్లు, అత్తర్లు ఇలాంటివి ఏమైనా పెట్టావనుకోండి, అలాగే దీపం, ఈ మూడు అక్కడ పెట్టిస్తే అది దీపం దగ్గరికి వెళ్దు, ఏం అయిపోతానేమో అని. అలాగే ఈ గంధం దగ్గరికి వెళ్దు, వాసన దానికి పడదు. సెంటు దగ్గరికి వెళ్దు, అత్తర్ దగ్గరికి వెళ్దు. అలాగే మన మనస్సు మంచి వీటి జోలికి వెళ్దాం. ఎంతసేపు అది పేడ ఎక్కడ ఉంది, పెంట ఎక్కడ ఉంది, కుళ్ళికంప ఎక్కడ ఉంది, ఇలాంటి వాటి చుట్టూరా అక్కడ వాలడానికే ప్రయత్నం చేస్తుంది. మన మనసు కూడా అటువంటిదే. వీలైనంత వరకు అలాంటి వాటి మీదకే మన మనసు మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటది. కానీ దాన్ని బలవంతంగా ఏం చేయాలంటే బాబా గారి కాలు కట్టి మనసుని కట్టేసి గారి పాదాలు మాత్రమే చూసేలాగా మనం నామస్మరణ చేస్తే ఆకలేసిన గుర్రం ఒట్టిగడ్డి తిన్నదట. ఇంకప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా మనతో పాటుగా సాయిరాం సాయిరాం సాయి సాయిరాం అంటది. లేకపోతే అందం అలా అనడానికి చాలా మొరాయిస్తుంది. వీలైతే గుర్రం ముందర స్వారీ చేయడానికి ఎక్కిన ఎలా అయితే పడగొడుతుందో అలా మన మనసు చాలా సార్లు పడగొడుతుంది, కాళ్ళతో తన్నుద్ది, ఏ, పెద్ద పెద్ద తగిలేలా వస్తుంది. కానీ దాన్ని మనం లొంగ తీసుకుని నెమ్మదిగా బాబా గారి నామంతోటే లొంగ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అది లొంగుద్ది. అప్పుడు మనకి భగవంతుడు ఈ మానవ దేహం ఇచ్చినందుకు అది సార్థకం అవుతుంది అనమాట. అందుకని మనకి ఈ ఈ మూడో అభంగంలో రెండో లైన్లో గేలి తుంహ సోడునియా భవ తమ రజని విలయ, అంటే ఈ భవసాగరాన్ని అలా దాటాలి. పరిహి అజ్ఞాన సీతుమచి భుల వియోగమాయ, నేను అజ్ఞానిని కాబట్టి నీ యోగమాయ నుంచి నువ్వు తప్పుకున్నావు కానీ నేను తప్పుకోలేకపోతున్నావు. మనకి శక్తే లేదు. శక్తి నాకించిత కిజలాసాయ, మాకైతే ఆ శక్తి సామర్థ్యాలు లేవు వీటి నుంచి తప్పించుకోవడానికి. తుమ్హి చితీతేం, అంటే నువ్వు ఒక్కడవే. సారునిదావా ముఖ జనతారాయ, పొద్దున్నే లేచి నీ ముఖాన్ని చూస్తే గనక మేము దీని నుంచి తప్పించుకోగలం అని ఈ రెండో లైన్ యొక్క సారాంశం. ఇక మూడోది చూద్దాం. భో సాయినాథ మహారాజ భవతి మిరనాశకరవి అజ్ఞాని తవ వర్ణావి ధోరవి తీవర్ణిత భాగలే बहुवदन शेष विधि कवि सकृप हो महिमा तुम ही च वदवावा
ఆది వ్యాధి భవతాపవారుని తారాజడ జీవ. అంటే భూ సాయినాథ మహారాజా, అంటే ఓ సాయినాథ మహారాజా, భవతిమిర నాశక రవి. ఇప్పుడు రవి అంటే సూర్యుడు, తిమిరము అంటే చీకటి. సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో వెంటనే అక్కడ చీకటి ఎక్కడ ఉంటది? ఇక ఉండదు. అందులోనూ మనం ఎవరు? భవతిమిరంలో ఉండిపోయాం. భవతిమిరం అంటే సంసారం అనే చీకట్లో ఉండిపోయాం. కాబట్టి భవతిమిర నాశక రవి. ఈ సూర్యుడు ఎవరు? బాబా గారు. ఆ సూర్యుడి దగ్గర మనం వెళ్ళాము అంటే, లేదా ఆయన ఆయన కృప, ఆయన కరుణ, ఆయన అనుగ్రహం మన మీద కలిగింది అంటే భవతిమిర నాశనం. అంటే ఈ సంసారం ఉండే చీకటి అజ్ఞానం, ఏదైతే మనం ఇదే శాశ్వతం అనుకునే అజ్ఞానం ఉందో, ఈ అజ్ఞానం అంతా కూడా నాశనం అయిపోద్ది. అజ్ఞాని అమీకితి తవ వర్ణావి దూరవి. నేను నాలో అసలు ఈ అజ్ఞానం ఉన్నదన్న విషయం కూడా తెలియనంత అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి దాన్ని పటాపంచలు చెయ్యాలంటే నీ ఒక్కడికే సాధ్యం బాబా. కాబట్టి అజ్ఞాని అమీకితి తవ వర్ణావి దూరవి. నువ్వు మాత్రమే దానికి సూర్యుడి లాంటి వాడివి. కాబట్టి నన్ను ఈ అజ్ఞానం నుంచి కాపాడు. అంటే పటాపంచలు చేసి మాకు కాస్త భక్తి మార్గంలో ప్రయాణం చేసేలా చూడు అని వేడుకుంటున్నాం. దానికి ఏమంటున్నాం మళ్ళీ? తీవర్ణిత భగలే భూతి శేష విధి కవి. నిన్ను నువ్వు చేసే నువ్వు ఇచ్చే అనుగ్రహానికి, నీ దయకి, నీ కరుణకి వర్ణించాలంటే తీవర్ణిత భాగలే బహువదని శేషవిధి కవి. ఎన్నో ముఖాలు కలిగిన శేషుడు, ఆదిశేషుడికి కొన్ని వేల ముఖాలు ఉన్నాయి. అటువంటి శేషుడే నీ కృపని, నీ దయని, నీ అనుగ్రహాన్ని వర్ణించలేకపోయాడు. అంటే నీ యొక్క ఇదిని, నీ అనుగ్రహాన్ని వర్ణించలేకపోయాడు ఆయన. సహస్ర ముఖాలు. సహస్రం అంటే అంతులేనన్ని అని. సహస్రం అంటే మనం జనరల్ గా వెయ్యి అని అనుకుంటాం. కానీ అంతులేనన్ని ముఖాలు కలిగిన ఆదిశేషుడే నీ దయని, నీ అనుగ్రహాన్ని వర్ణించలేకపోయాడు. అటువంటిది మేమెక్కడ స్వామి? ఆది వ్యాధి భవతాపవారుని తారా జడజీవ. కాబట్టి మమ్మల్ని ఈ ఆది వ్యాధుల నుంచి నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి బాబా అని ఆయన వేడుకుంటున్నాం. ఎందుకు వేడుకోవాలంటే ఒక్క గురువు మాత్రమే మన అజ్ఞానాన్ని పారదోలగలడు. గు అంటే గుకారో అంధకారస్య గురువు అనే దాని అర్థంలో గుహ్యమైన అంధకారాన్ని తొలగించి, గుహ్యము అంటే మనకు కనపడకుండా ఉండేటటువంటి చీకటి. అటువంటి చీకటి అనే ఈ అంధకారాన్ని తొలగించగలిగిన వాడు ఎవరు అంటే ఇంకా ఈ భూమి మీద ఒక్క గురువు మాత్రమే. అందుకనే మనం ఆయన్ని ఏమనుకుంటాం? వెళ్ళగానే అదే అంతా అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే లోపలికి వెళ్ళేటప్పుడు ఏమని అంటాం? అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని ఎందుకంటామంటే, అరిచినప్పుడైనా మన లోపల ఉన్న అజ్ఞానం అది నెమ్మదిగా బయటకు వచ్చేస్తుందని అంత గట్టిగా నాభి నుంచి అంత గట్టిగా అరుస్తూ ఉంటాం. అలా అరవాలి. ఆ అరవడంలోనే ఆయన మనం పిలిపి వినబడాలి. ఆర్తితోటి సాయినాథ్ మహారాజ్కి జై అని ఎందుకంటాం? షిరిడి వెళ్ళినప్పుడు ఆ లైన్ లో అలా అనాలన్నమాట. అటువంటి సమర్థ సద్గురు మన అజ్ఞానాన్ని పారద్రోలాలని మనం ప్రతిరోజు ఈ కాకడ హారతిలో ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాం. అలా ప్రార్థించిన వాళ్ళని ఏం జరుగుద్దంటే మన లోపల ఉండే నేను గొప్పోని అనే అహంకారం నెమ్మదిగా కరిగిపోతా ఉంటది అన్నమాట. అది ఇది ఇందాక అన్నాం కదా, ఎంత గట్టిదైనా సరే వెన్నపూస ఆ ఆ వేడి తగలగానే, ఇంటి యొక్క వేడి తగలగానే ఎలా అయితే కరిగిపోద్దో అలాగా మన అహంకారం అప్పుడు దాకా నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఒక రియల్ ఎస్టేట్ మంచి బిజినెస్ మ్యాన్ని, నేను ఒక చాలా తెలివి గల లాయర్ని, ఇన్ని లక్షణాలు, ఇన్ని అహంకారాలు మనలో బలపడిపోయి ఉన్నాయి. అవన్నీ సద్గురు పాద మీద పెట్టినప్పుడు నెమ్మదిగా అహంకారం అంతా నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఇక ఆఖరిది భక్తమని సద్భావ ధరణిజే తుమానుసరలే ధ్యాయాస్తవతే దర్శన తుమతే ద్వారి భేటేలే ధ్యానస్థా తుమ్హాస పాహుని మనాముచే ఘాలే పరితద వచనామృత ప్రాసాయాతే ఆతుర ఝాలే.
భక్తమని సద్భావధరునిజే తుమ్హానుసారులే. భక్తులమైన మేము నిర్మలమైన మనస్సుతో నీ ద్వారం దగ్గర నిలబడిపోయాం. భక్తమని సద్భావధరునిజే తుమ్హానుసరులే. నువ్వేం చెప్తావో దాని గురించి ఎదురు చూస్తున్నాం. ధ్యాయాస్తవతే దర్శన తుమ ద్వారి భేటేలే. కానీ నేను మీ గుమ్మంలో నిలబడి మేము అందరం నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వెక్కడున్నావట? ధ్యాయాస్తవతే అంటే ధ్యానం అనే స్థితిలో ఆత్మానుసంధానం కూడా, అంటే ఆత్మలో లీనమైపోయి ఆత్మానుసంధానం అయిపోయి దాంట్లో మంచి లీనమైపోయి ఆనందో బ్రహ్మలో మీరు, అటువంటి మీరు ఆ యోగను వదిలి మమ్మల్ని మమ్మల్ని అనుగ్రహించండి అని ఇక్కడ మనం వేడుకుంటున్నాం. ధ్యాయాస్తవతే దర్శించే, దాంట్లోంచి బయటకు వచ్చి మాకు దర్శనం ఇవ్వండి. ద్వారి ఉభేటేలే, ఆ ద్వారం దగ్గర నుంచిన మమ్మల్ని అనుగ్రహించండి. ధ్యానస్తాతుం హాసపాహుని మనము చేఘాలే. అంటే మమ్మల్ని అందరినీ నువ్వు అనుగ్రహించాలి స్వామి. ఇప్పుడు మాత్రమే మాకు ఆనందం కలుగుతుంది. ఎందుకు ఆనందం కలుగుద్ది అంటే పరితదవచనామృత పాసాయ ఆతురాజాలే. నీ నోట్లోంచి వచనామృతాలు ఏమేం మాటలు వస్తాయో ఆ మాటలని మా హృదయం ఉప్పొంగిపోద్ది. ఆ మాటల కోసమే మేము ఎదురు చూస్తూ ద్వారం దగ్గర నుంచుని ఉన్నాం. పరిత్వచనామృత ఎంతో ఆతృతతోటి ఈ గుమ్మం దగ్గర పడిగాపులు మీరు మీ నోట్ల నుంచి ఏమేమి చెప్తారా ఆ మాటలు విని, ఆ సత్సంగం విని వాటిని మేము జీవితంలో అన్వయించుకుని మా జీవితాలను బాగు చేసుకుని ఉద్ధరింప చేసుకుని మోక్షానికి వెళ్ళే మార్గం చెప్తారని చూస్తున్నాం అని ఆయన ఎదుటే పెడుతున్నాం. అది నాలుగవది. ఇక ఐదోది, ఉఘడుని నేత్ర కమలా దీనబంధూరమాకాంత పాహి బా కృపా దృష్టి బాలకాజసి మాథ. అంటే ఉగడు నేత్ర కమల, నీ నేత్ర కమలాల్ని ఊగడుని కొంచెం లేపి పైకి లేపి చూడు స్వామి. కొద్దిగా లేపి పైకి చూడు. ఎందుకంటే దీనబంధు అంటే మేమందరం ఇక్కడ దీనులు, ఇక్కడ పడిగాపులు పడుతున్నాం. రమాకాంత, ఎవరు రమాకాంత? ఓ విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఎవరు? పాండురంగుడు. ఆ పాండురంగుడు శివుడు అజయ్ పండుగ, ఆయన బావగారు. అందుకని ఓఘడుని నేత్ర కమల దీనబంధూరమాకాంత పాహి బా కృపా ఋషి బాలకాజసి మాత. పాహి బా మమ్మల్ని ఆదుకో. పాహి పాహి రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం అంటాం కదా. అలా కృపా దృష్టిని, నీ యొక్క కృపా దృష్టిని మా మీద ప్రసరింపచేసి, బాలకులు అంటే మేము నీ పిల్లలు లాంటి వాళ్ళం. నువ్వు జెసి మాత, నువ్వు మా తల్లి లాంటి దానివి, తల్లి లాంటి వాడు అనమాట. అందుకని తల్లి పిల్లల్ని ఎలా అయితే చూసి లాలించి కృపా దృష్టిని ప్రసరింపజేసి వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాదో, అలాగా మమ్మల్ని పాహిమాం పాహిమాం, మమ్మల్ని ఆదుకో. ఆదుకుని నీ కృపా దృష్టిని మా పైన ప్రసరింపజేసి బాలకా చేసి మాత, ఈ చిన్నపిల్లల లాంటి మమ్మల్ని ఆదుకో, తల్లిలాగా ఆదుకోవయ్యా. రంజవి మధురవాణి హరితాపు సాయినాథ. నీ మధురమైన వాక్కులతో, అంటే రంజవి మధురవాణి, మా మనసుల్ని రంజింపచేయి. ఎలాగట? మధురమైన వాణి, నీ నోట్లోంచి వచ్చే ప్రతి వాక్కు కూడా ఎంతో మధురంగా ఉంటుంది. అవి మాకు ఎంతో ఇష్టం. రంజవి మధురవాణి హరితాపు సాయినాథ, మా తాపాల్ని హరిస్తుంది. అంటే నువ్వు చెప్పే మాట, నీ చరిత్రలు, నీ లీలలు ఇవన్నీ కూడా హరిత మా తాపాన్ని హరిస్తాయి. ఓ సాయినాథ, ఆమీచే అపులే కార్యాస్తవ తుజ కష్టవితో దేవా. కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం? మా కష్టాలని తీర్చుకోవడానికి మా పనులు, అంటే మాకు, నాకు ఆ కోరిక ఉంటుంది, ఇంకొకరు ఇంకో కోరిక ఉంటుంది, ఇవన్నీ కూడా పనులు. అమీచే అపులే కార్యాస్తవ, మా మా పనులన్నీ చేసుకోవడానికి, మా పనుల వాటి గురించి అన్నాటి గురించి నిన్ను అడగడానికి కష్టవితో దేవ, నిన్ను కష్టపెడుతున్నాం. ఎలా కష్టపెడుతున్నాం? నువ్వు సుఖంగా ఆత్మానుసంధానంలో నిద్రపోతుంటే, దాంట్లో తేలి ఆడుతుంటే మేము వచ్చి నిన్ను లేపేస్తాం. అంటే నీకు అర్థమే కదా. అందుకని నీకు చాలా కష్టం కలిగిస్తున్నాం. సహన కరశిల ఐకు నిధి అవి
భేటు కృష్ణ దేవా అంటే నిన్ను కష్టపెట్టి సహనకరశిల నువ్వు సహించి మా కష్టాన్ని మే కష్టాన్ని నువ్వు సహించి ఐకుని ధ్యావి భేటి కృష్ణ దావ కృష్ణుడు ఎలా అయితే ఆ రోజున గోవర్ధన గిరిని ఎత్తి వాళ్ళందరినీ ఆ కష్టాల్లోంచి కాపాడి వాళ్ళందరినీ రక్షించాడో అలాగే మమ్మల్ని నువ్వు కూడా ఆ కష్టాలన్నిటి నుంచి మమ్మల్ని కాపాడాలి స్వామి, అందుకనే నిన్ను కష్టపెడుతున్నాం బాబా అని ఎంతో దీనంగా వేడుకుంటున్నారు అన్నమాట భక్తులు. ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. అది మళ్ళీ ఆ ఆ మామూలుగా దాని చరణానికి ముందు ఏదైతే ఉంటుందో అది అంటే మాయలో ఉన్న మనం ప్రతిరోజు బాబాని ఏదో కోరుతానే ఉంటాం. ఎందుకంటే అసలు జనరల్ గా మనం బాబా గారి దగ్గరికి షిరిడి వెళ్ళాలి కానీ మన దగ్గర కిరాణా పట్టి అంత పట్టి ఉంటది. ఏంటి, నా కొడుకు కలెక్టర్ అయిపోవాలి, నా కూతురికి ఐఏఎస్ కానీ లేకపోతే ఇంజనీర్ కానీ మూడు రావాలి, వీళ్ళిద్దరికి అవుట్ ఆఫ్ అమెరికాలోనే ఎక్కడ ఉద్యోగాలు రావాలి, నాకు ఒక 3 ఫ్లాట్లు ఉండాలి, 2 కార్లు ఉండాలి, ఒక ఏరియా ఉండాలి, ఇలా ఏయో పెద్ద లిస్ట్ ఉంటుంది. అంతేగాని మనలో అయినా సరే ఎప్పుడైనా సచ్చరిత్రలో చెప్పినట్టు బాబా నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే నువ్వు జ్ఞానం ప్రసాదిస్తావని తెలిసింది, ఆ జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగే వాళ్ళం మనలో ఎక్కడో. ఏ భరద్వాజ్ మాస్టర్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఓన్లీ బాబా గారి సేవ కోసమే పుట్టాను, బాబా గారి సేవ కోసమే బతుకున్నాను అనుకునే లక్ష్మీ నరసింహరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అడుగుతారేమో కానీ నాకు లాంటోడు మనలాంటి వాళ్ళు ఎవరు అడగం. ఎందుకంటే మన అందరం కోరికల పుట్టలతోటి కోరికల లిస్టులతోటి వెళ్తా ఉంటాం బాబా గారి దగ్గరికి. ఆ కోరికలను అన్ని తీర్చేమని బాబాని చేయి చాపి అడిగి అన్ని కనిపెట్టేస్తూ ఉంటాం. ఇన్నిసార్లు అడుగుతున్నాం బాబా మన కోరిక తీర్చట్లేదటని ఒక్కొక్కసారి అయితే కొంతమంది విసుగొచ్చి "అబ్బే, బాబా గారు నా కోరికలను తీర్చట్లేదండి" అని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంతేగాని మన కోరికల్లో ఎంత సమంజసం తీర్చడానికి మన దగ్గర ఎంత ఇది ఉంది అంటే ఆయన మన కోరిక తీర్చాలంటే మనం ఇంత క్రితం గత జన్మలో వేప చెట్లు వేసేసుకున్నాం, వేప చెట్ల గింజలు దొడ్డి నిండా వేప చెట్టు గింజలు వేసేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి బాబా గారిని ఏం అడుగుతున్నాం, అదే దొడ్లో ఉన్నాం కానీ బాబా గారు అండి నా దొడ్డి నిండా వేప చెట్లు ఉన్నాయండి, అవన్నీ చేదుగా ఉన్నాయి, కాబట్టి నాకు మామిడి పళ్ళు కావాలండి, అవి కాయించండి, వేప చెట్టుకి మామిడి పళ్ళు కాయించమని అడుగుతున్నాం. అంటే ఏంటి, మన కొడుకేమో 400 మార్కులతోటి అత్యవసర మార్కులతోటి పాస్ అవుతాడు, ఆడికేమో ఐఐటీలో సీట్ వచ్చేయాలి. ఇలాంటి కోరికలన్నీ మనకు ఉంటాయి అన్నమాట. అది బాబా పెట్టడానికి అలా అడిగి అడిగి ఏంటి నా కోరిక అతను ఏమీ లేకుండానే ఇల్లేడా లేదా తీర్చేశారు అంటే ఎవరి యోగ్యతను బట్టి బాబా గారు అనుగ్రహించాలో తెలీదా. కానీ మనం ఏం చేస్తామంటే మన కేవలం మన ఆలోచన విధానంతో ఆ రూట్ లోంచి పక్కకు వచ్చేస్తాం మన కోరిక తీర్చలేదని ఒక్కొక్కసారి. ఇప్పుడు ఆయన మన కోరికని తీరుస్తారు ఒక్కొక్కసారి. ఎలాగంటే మనం ఇప్పుడు చూడండి, కొలువులో ఓ పిల్లడు పడిపోతున్నాడు ఆ తల్లి బాబా గారి నామస్మరణలో ఉండిపోయింది. బాబా 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 అంట ఆ నామస్మరణలో ఉండిపోయింది. ఆ నామస్మరణలో ఉండిపోయింది కాబట్టి వెంటనే ఆయన చెయ్యి కాలినా సరే కొలువులో చేయి పెట్టి బాబా గారు కాపాడారు. అలాగా మనం సదా సర్వదా ఆయనలో రమిస్తుంది. ఆటోమేటిక్ అయ్యయ్యో వీడు ఇంకా ఎప్పుడు చూసినా నన్ను పట్టుకునే కాళ్ళు పట్టుకుని అలా వదలట్లేదా మనం, అదే ఆయన మనల్ని అనుగ్రహించడానికి అవకాశం. కానీ అలా చెయ్యం మనం, మన పనులు మనం చేసేసుకుంటాం. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ఓ పెద్ద ఎక్కేస్తాం బాబా అని. అలా కాకుండా సదా సర్వదా బాబా గారి నామస్మరణలో బాబా గారు అంటారు ఒకసారి శ్యామ గారును ఎవరో బాలసపత్ గారు అడుగుతాడు, బాబా మేము అందరం సాయి 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 అని మీ నామం చేస్తుంటే మీరు దైవ నామస్మరణం చేయాలి నేను కూడా చేస్తాను అంటారు కదా, మీరు ఎవరి నామస్మరణ చేస్తున్నారు బాబా అని అడుగుతారు. అందుకని బాబా గారు అన్నారు, నేను ఎవరి నామస్మరణం చేస్తున్నానో నన్ను అడిగితే ఏం తెలుస్తుంది, నేను పడుకున్నప్పుడు నా గుండెల మీద చెవి పెట్టుకునండి అని అన్నారు. అంటే ఏంటి? అప్పుడు వీళ్ళిద్దరు బాబా గారు పడుకున్నప్పుడు బాబా గారు గుండెల మీద చెవి ఆనించి విన్నారట శ్యామ గారును మహల్ సపత్ గారు. ఏం కొట్టుకుంటుందట బాబా గారి గుండి, లబ్డబ్ అని కొట్టుకుంటలేదట, రామ్ 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 అని కొట్టుకుంటుంది.
మన గుండె ఎలా కొట్టుకుంటది? మనకి జనరల్ గా డబ్బులు రానంతసేపు, ఏది తెలియనంతసేపు ముందర గుండె మామూలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటది. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత డబ్బు కోసం తాపత్రయం ఎక్కువైపోద్ది. అప్పుడు లబ్బు తర్వాత డబ్బు, లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. సరే, కొట్టుకుంది కదా అనేసి భగవంతుడు డబ్బు ఇచ్చాడు అనుకోండి, ఇంక మరీ అత్యాశ ఎక్కువైపోయి లబ్ డబ్బు అన్నది లబ్బు మానేస్తుంది. ఇంకా డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఆ డబ్బు డబ్బు కూడా ఎక్కువైన తర్వాత జరిగేది ఏంటి పరిస్థితి? అది బాబా గారికి తెలుసు కాబట్టి ఇంక ఈ డబ్బులో పడిపోయి ఉన్నాడని ఆయన వదిలేస్తారు. డబ్బు డబ్బల డబ్బు జబ్బు, డబ్బు జబ్బు, డబ్బు జబ్బు అని కొట్టుకుంటది. తర్వాత జబ్బు అవుతుంది. ఆ జబ్బు జబ్బు, జబ్బు జబ్బే. ఇంక జబ్బు ఎక్కడికి పోద్ది? జబ్బు ఆఖరికి తీసుకోవాలి. ఆఖరికి మనం ఆయన ఇచ్చే దేహాన్ని ఆ జబ్బు జబ్బు అన్నది గురి చేసి బాబా గారు ఇచ్చిన ఈ మంచి మానవ దేహాన్ని ఆయనకి కాకుండా జబ్బులకి ఇచ్చేసి మనం మోక్ష మార్గం నుంచి పక్కకు వైదొలిగిపోవాలి. ఇన్నాటి నుంచి రక్షించడానికి, ఇన్నాటి నుంచి మనల్ని పక్కకు పెట్టడానికి బాబా గారు ఆయన తపోశక్తిని భీష్మించి ఈ హారతులు రాయించుకున్నారు. కాబట్టి ఈ హారతులు మనం హృదయపూర్వకంగా హారతులు కనుక పాడుకుని నిష్కల్మషమైన మనసుతో బాబా గారిని వేడుకుంటే బాబా గారు ఏదైనా చేసి పెడతారు. కానీ నిష్కల్మషత్వం అది మనలో కలగాలి ముందు. బాబా గారు ఏం చెప్పారో అలా చేయడానికి మన మనసుని సిద్ధపరచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ హారతుల యొక్క ఫలితాన్ని మనం పొందగలం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరం సే